సౌదీ అరేబియా జెడ్డా వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సక్సెస్ఫుల్గా ముగిసింది. మెగా ఆక్షన్, మెగా ప్లేయర్స్, ఊహించని టీమ్స్, ఊహించిన ప్రైజ్లు. హాయ్ హలో, వెల్కమ్ టు విహెచ్ఆర్ క్రికెట్. మెగా ఆక్షన్ లాగే జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టీమ్స్ ప్లేయర్స్ని తీసుకున్నాయి. తక్కువ ప్రైజ్కి వెళ్తారనుకున్న వాళ్ళకి అదిరిపోయే ప్రైజ్, ఎక్కువ ప్రైజ్కి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసిన కొందరు ప్లేయర్స్కి తక్కువ ప్రైజ్కే దక్కించుకోవడం, కొంతమంది ప్లేయర్స్ మనం అనుకున్న టీమ్స్కి వెళ్ళిన మరికొన్ని బైస్ మాత్రం సర్ప్రైజింగ్గా అనిపించాయి. ఇలా ఎన్నో ట్విస్టులు, సర్ప్రైజ్ల మధ్య మెగా ఆక్షన్ మళ్ళీ 3 సంవత్సరాలకి వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో హైయెస్ట్ ప్రైజ్ పలికిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 ఫిల్ సాల్ట్. 2024 ఐపీఎల్ ఆక్షన్లో అన్సోల్డ్గా వెళ్ళిన తర్వాత జేసన్ రాయ్కి రిప్లేస్మెంట్గా వచ్చి ఈ సీజన్లో కేకేఆర్కి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేసి కేకేఆర్ ప్లే ఆఫ్స్కి చేరుకోవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ పర్ఫార్మెన్స్ సాల్ట్కి రీసెంట్గా జరిగిన 2025 మెగా ఆక్షన్లో హై డిమాండ్ వచ్చేలా చేసింది. అనుకున్నట్లుగానే ఎంఐ, కేకేఆర్, ఆర్సీబీ సాల్ట్ కోసం గట్టిగా ట్రై చేయగా చివరికి 11,50,00,000కి ఆర్సీబీ దక్కించుకుంది. మరి చూడాలి అప్కమింగ్ ఐపీఎల్ సీజన్లో న్యూ టీమ్ ఆర్సీబీకి విరాట్ కోహ్లీతో కలిసి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడన్నది. నెంబర్ 9 మిచెల్ స్టార్క్. లాస్ట్ ఇయర్ ఆక్షన్లో హైయెస్ట్ ప్రైస్ 24 కోట్లు తన ఖాతాలో వేసుకున్న స్టార్క్కి అప్పుడు అంత అమౌంట్ అవసరమా అని ట్రోల్ చేశారు. కానీ కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాక స్టార్క్ వేసే బంతులకి, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్కి వర్త్ అని ప్రూవ్ చేసుకున్నాడు. హీఈజ్ ఏ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అసలు స్టార్క్ చేతిలో బంతి పట్టుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది, తర్వాత ఎలా వస్తుందో ఆ బంతి అని బ్యాట్స్మెన్ గుండెల్లో గుబులుంటుంది. కానీ ఈసారి గుండుమామ స్టార్క్ని కొంచెం తక్కువ ప్రైస్కే దక్కించుకున్న పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా ఉండదు అని ప్రూవ్ చేసుకోవడానికి టాప్ 10 బైలో ఒకరిగా తిరిగి వస్తున్నాడు. 2025 ఐపీఎల్లో ఢిల్లీకి ఆడుతున్న స్టార్క్ని 11,75,00,000 పెట్టి దక్కించుకుంది. మరి ఢిల్లీకి స్టార్క్ ఎక్కడి వరకు తీసుకెళ్తాడో చూడాలి. నెంబర్ 8 మహమ్మద్ సిరాజ్. మియా బాయ్. మన హైదరాబాద్ సిరాజ్ బాయ్ని కొనడం గుజరాత్ ఫ్యాన్స్కి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలియదు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్కి మాత్రం చాలా బాధేస్తుంది. సిరాజ్ చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పేవాడు, కోహ్లీ భయ్య లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదని. ఆర్సీబీ టీంలో కోహ్లీ తర్వాత ఫ్యాన్స్కి అంత ఎఫెక్షన్ ఉన్నది సిరాజ్తోనే. కనీసం ఆర్సీబీ ఆర్టీఎం వాడి బై చేసినా బాగుండేదనిపించింది. వచ్చే సీజన్లో కోహ్లీకి సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడంటేనే చాలా బాధగా ఉంది. సిరాజ్ని మెగా ఆక్షన్లో గుజరాత్ టీం 12,25,00,000 పెట్టి పర్చేజ్ చేసింది. ఆర్సీబీకి ఫ్రంట్ లైన్ బౌలర్గా ఉన్న సిరాజ్ న్యూ టీంకి ఎలా రాణిస్తాడో చూడాలి. నెంబర్ 7 ఎక్స్పెన్సివ్ బైస్లో 3 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 3 కూడా ఫారెన్ ప్లేయర్స్ అవ్వడం, అలాగే 3 కూడా ఫాస్ట్ బౌలర్స్ అవ్వడం విశేషం. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఈ 3 కూడా గతంలో తాము ఇంతకుముందు ఆడిన టీమ్సే కొనడం విశేషం. ఆ 3 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. జోఫ్రా ఆర్చర్. ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ విసిరిన బంతి బ్యాట్కి తగిలితే 6 వెళ్తుందో లేదో తెలియదు కానీ స్టంప్స్కి తగిలిన బాల్ మాత్రం బౌండరీ బయట ఉంటుంది. అంతటి మెగా ఫాస్ట్ బౌలర్ ఆర్చర్. ఇతను తిరిగి మళ్ళీ సొంత గూటికే చేరుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్కి ఇటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్తో కూడా అగ్రెసివ్ షాట్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్. అందుకే ఆర్ఆర్ టీం ఏరుకోరి మరి బోల్ట్ లాంటి ప్లేయర్ని వదులుకొని మరీ తీసుకుంది. ఇంజురీస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకొని ఫుల్ సీజన్ ఆడితే మాత్రం ఆర్చర్ పెట్టిన అమౌంట్కి వర్త్ అవుతాడు. ఆర్చర్ని ఆక్షన్లో ఆర్ఆర్ టీం 12,50,00,000 పెట్టి తీసుకుంది. జోస్ హేజల్వుడ్. ఆర్సీబీకి నమ్మిన బంటు జోస్ హేజల్వుడ్. అసలు ఆసీస్కి T20లు ఎక్కువగా ఆడకపోయినా, ఫామ్తో పని లేకున్నా ఈ పేరు వినగానే ఆర్సీబీ బిడ్ మొదలు పెట్టేసింది. ఆర్సీబీకి హేజల్వుడ్తో అలాంటి కనెక్షన్ ఉంది. మరి 2022-23 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హేజల్వుడ్ 2024 ఐపీఎల్కి దూరంగా ఉన్నాడు. 2022లో బౌలింగ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన హేజల్వుడ్ని మళ్ళీ ఆర్సీబీ 12,50,00,000 పెట్టి తీసుకుంది. మరి చూడాలి ఈ ప్రైస్కి హేజల్వుడ్ వర్త్ ఇస్తాడా లేదా అన్నది. ట్రెంట్ బోల్ట్. అతను ఏ టీంకి ఆడుతున్నా, అవతల వైపు ఎంత పెద్ద ప్లేయర్ అయినా బ్యాటింగ్ చేస్తున్నా ఇతని మొహంలో చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ చిరునవ్వు చూసి బ్యాట్స్మెన్ గుండెల్లో భయం మొదలవుతుంది. అలాంటి ప్లేయరే సార్ ఈ కివీస్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి టీంకి మంచి స్టార్ట్ ఇవ్వడం అలవాటుగా చేసుకున్నాడు ఈ ట్రెంట్ బోల్ట్. ఇప్పటి వరకు ఎన్ని టీమ్స్కి ఆడినా కానీ పర్ఫార్మెన్స్తో డిసప్పాయింట్ చేయని ప్లేయర్ బోల్ట్. అందుకేనేమో
వయసుతో పాటు రేట్ కూడా పెంచుకుంటున్నాడు. మళ్ళీ తన మాజీ టీం ముంబై ఇండియన్స్ బౌలింగ్ మేట్ బుమ్రాతో కలిసి ఈసారి అపోనెంట్ టీమ్స్ని షేక్ చేయడానికి వస్తున్నాడు. బోల్ట్ని కూడా ముంబై 12,50,00,000 పెట్టి తీసుకుంది. నెంబర్ 6 కేఎల్ రాహుల్. అసలు ఈ పేరు ఈ లిస్టులో నెంబర్ 2 లేక నెంబర్ 3 ప్లేస్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. అలానే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కూడా. కేఎల్ రాహుల్ హోమ్ టీంకి రిటర్న్ అవుతాడు, ఫ్యూచర్ ఆర్సీబీ కెప్టెన్ తానే అని కూడా అందరూ ఊహించారు. ఇవేవీ జరగలేదు. పర్స్లో 80 కోట్ల అమౌంట్ ఉన్న ఆర్సీబీ 10 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. కానీ గుండూ బాస్ ఒకసారి కాంపిటీషన్కి ఎంటర్ అయి అగ్వలో రాహుల్ని కేవలం 14 కోట్లకే పట్టుకుపోయాడు. రాహుల్ని కొనలేదని ఆర్సీబీ ఫ్యాన్స్ మేనేజ్మెంట్ మీద చాలా కోపంతో ఉన్నారు. మనకి తెలుసు రాహుల్ ఒక గుడ్ ప్లేయర్, కెప్టెన్, వికెట్ కీపర్. మరి ఈసారి ఢిల్లీకి కెప్టెన్గా చేయనున్న రాహుల్ బ్యాటింగ్తో పాటు టీంని ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 5 జాస్ బట్లర్. రాజస్థాన్కి ఓపెనింగ్లో తన బ్యాటింగ్తో ఊచకోత కోసిన బట్లర్ని అసలు ఆర్ఆర్ ఎందుకు రిలీజ్ చేశారో ఇప్పటికీ అర్థం కాదు. ఎనీవే, గత 2 సీజన్స్లో ఫెయిల్ అయిన జీటీకి గిల్తో ఓపెనింగ్ పార్ట్నర్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ని బట్లర్తో ఫిల్ చేసి డేంజరస్ ఓపెనింగ్ కాంబినేషన్గా మార్చేసుకున్నారు. బట్లర్ ఇటు బ్యాటింగ్తో పాటు కీపింగ్ గుజరాత్కి ఎంతో వాల్యుబుల్గానుంది. రీసెంట్గా బట్లర్ని గుజరాత్ టీం ఆక్షన్లో 15,75,00,000 పెట్టి కొనుగోలు చేసింది. నెంబర్ 4 ఇక ఈ స్లాట్స్లో కూడా 2 ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. ఇద్దరిని తీసుకున్న టీం కూడా సేమ్ టీం, అదేనండి పంజాబ్ టీం. ఎక్కువ పర్స్ అమౌంట్తో వచ్చి చేపల కోసం వల వేసినట్లు 2 కిల్లర్ ఫిష్లని సొంతం చేసుకున్నారు. ఆ ఇద్దరెవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యుజ్వేంద్ర చాహల్. కరెంటు తీగ కూడా నల్ల సన్నగా ఉంటుంది, కానీ దీనమ్మ కొడితే షాకే అన్నట్లు యుజ్జీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాహల్ని చూస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది, పిట్ట కొంచెం కూత ఘనమని. ఎందుకంటే ఐపీఎల్లో ప్రజెంట్ హైయెస్ట్ వికెట్ టేకర్ చాహలే కాబట్టి. తన లెగ్ స్పిన్ మాయాజలంతో ధనశ్రీని పడేసినట్లు వికెట్స్ని కూల్చేస్తాడు. మరి ఈ లెగ్ స్పిన్నర్కి పంజాబ్ 18 కోట్ల భారీ ప్రైజ్ పెట్టి కొనుగోలు చేసింది. ఈ కరెంటు తీగ అప్కమింగ్ సీజన్లో అపోనెంట్ బ్యాటర్స్కి ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి. హర్షదీప్ సింగ్. హే పంజాబీ 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 కా పుత్తర్ మళ్ళీ సొంత గూటికే చేరాడు. అసలు ప్రీతి అక్క సింగ్జీని ఎందుకు వదిలేసిందో, మళ్ళీ ఫస్ట్ రిటర్న్ అమౌంట్ 18 కోట్లు పెట్టి అది కూడా ఆర్టీఎం పెట్టి ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు భయ్యా. మేబీ తక్కువ ప్రైస్కి దొరుకుతాడనుకోవచ్చు, కానీ మార్కెట్లో క్రేజ్ చూసి పిచ్చెక్కి ఉంటుంది, అందుకే మళ్ళీ కొనేశారు. ఇండియా T20 వరల్డ్ కప్ విన్నింగ్లో కీ బౌలర్ హర్షదీప్కి ఆ మాత్రం పెట్టక తప్పదు. నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. అసలు వెంకటేష్ అయ్యర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు తనకి ఇంత అమౌంట్ వస్తుందని. ఫస్ట్ రిటర్న్ కన్నా ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరి కేకేఆర్ కొనుగోలు చేశారు. అది అతని మీద ఉన్న నమ్మకం. ఆల్రెడీ కేకేఆర్ తరపున ప్రూవ్ చేసుకున్న వెంకటేష్ అయ్యర్ ఈసారి ఒక కొత్త రోల్తో ముందుకు రాబోతున్నాడు. అదేనండి ఎక్స్ట్రా బాధ్యతలు. 23,75,00,000తో పాటు అప్కమింగ్ సీజన్లో కేకేఆర్కి వెంకటేష్ అయ్యర్ కెప్టెన్గా చేయబోతున్నాడు. డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్కి కొత్త కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్తో పాటు టీంని ఎలా ముందుని నడిపిస్తాడో చూడాలి. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. 2024 ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, ద న్యూ కెప్టెన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్. ఇతని ఆట తీరు, ఇతని యాటిట్యూడ్, ఇతని కెప్టెన్సీతో అందరి మనసులు దోచేశాడు. ఈసారి ప్రీతి అక్క మనసు కూడా దోచేశాడు. ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్లే శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ భారీ ధర పెట్టి తీసుకుంది. ఇంత అమౌంట్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తన కెప్టెన్సీతో కేకేఆర్కి టైటిల్ గెలిపించడం. రెండోది, మన గుండు మామ ఢిల్లీ ఓనర్. మరి ఇప్పటి వరకు ట్రోఫీ లేని పంజాబ్కి శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ తెస్తాడా లేదా చూడాలి. నెంబర్ 1 రిషబ్ పంత్. ఆక్షన్కి ముందు అందరూ అన్నారు పంత్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్తాడని. సేమ్ అదే జరిగింది. ఈ లిస్ట్లో టాప్ ప్లేయరే కాదు, టాప్ ప్లేయర్ కూడా. పంత్కి యాక్సిడెంట్ తర్వాత సెకండ్ లైఫ్ స్టార్ట్ అవ్వగా ఇండియాకి మళ్ళీ ఆడి T20 వరల్డ్ కప్ని అందుకొని ఐపీఎల్లో కొత్త టీంకి ఆడే వంతు వచ్చింది. ఇక పంత్ మామ ఆట ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. టెస్టుల్లోనే T20 ఆడతాడు. ఇక T20లో అంటే మామూలుగా ఉండదు. తన వెరైటీ ఆఫ్ షాట్స్, అవతల వైపు బౌలర్ ఎంత స్పీడ్తో బాల్ వేసినా అవలీలగా 6 కొట్టేస్తాడు. అందుకేనేమో పంత్కి ఇంత ప్రైజ్. పంత్ని లక్నో టీం తీసుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు. పంత్ 2025 ఐపీఎల్లో లక్నోకి ఇంత హై ప్రైస్ 27 కోట్ల ట్యాగ్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. మరి ఈ పైన చెప్పిన ప్లేయర్స్లో మీకు ఏ ప్లేయర్ హై ప్రైజ్ వచ్చిందనుకుంటున్నారు? అలాగే ఏ ప్లేయర్ ఈ ప్రైజ్కు వర్త్ అవుతాడని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.